అందుకని ఎమర్జెన్సీ గురించి ఒక చక్కటి సినిమా మనకు చూపించారు. ఇప్పుడు అది నేను చేయబోయే పని ఏంటంటే, సినిమా చూస్తే మనకి ఏమొస్తుంది, తెర మీద హీరో కనపడతాడు, హీరోయిన్ కనపడతాడు, బొమ్మలు కనపడతాయి, డాన్సులు కనపడతాయి. కానీ అసలు దాన్ని తయారు చేసింది ఎవరు? డైరెక్షన్, నిర్మాత, ఇంకా టెక్నీషియన్స్, వీళ్ళందరూ. ఎమర్జెన్సీ పిక్చర్ కు నిర్మాతలు ఎవరు, డైరెక్షన్లు ఎవరు, దీనికి ఉన్న మూల కారణం ఇది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే కొన్ని పొరపాటు కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కార్ వెళ్తోంది, కార్ 20 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తోంది, దాన్ని 30 కిలోమీటర్లు చేయాలి అంటే ఏం చేయాలి? ఎక్సలేటర్ తొక్కాలి. కారు సీదా వెళ్తోంది, రైట్ కి తిప్పాలి, ఏం చేయాలి? స్టీరింగ్ రైట్ కి తిప్పాలి. లెఫ్ట్ తిరగాలంటే, పూర్తిగా ఆగిపోవాలంటే బ్రేక్ వేయాలి. ఇదంతా ఎవరు చేస్తారు? డ్రైవర్ చేస్తారు. అంటే కారు లెఫ్ట్ తిరగాలన్నా, రైట్ తిరగాలన్నా, స్పీడ్ పోవాలన్నా, వెనక్కి పోవాలన్నా, ఆగాలన్నా డ్రైవర్ అనేది మనకు అర్థం అవుతుంది. చూసేప్పుడు ఇది వాస్తవమే. ఒక జడ్జిమెంట్ గురించి అయినా, ఒక నిర్ణయం గురించి అయినా, రాష్ట్రపతి దగ్గర సంతకం గురించి అయినా, ఈ పదవుల్లో ఉన్న వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. డ్రైవర్ చేతిలో ఏవైతే ఉన్నాయో వీళ్ళ చేతిలో అవి ఉన్నాయి. అది వాడు చేయకపోతే అది నడవదు, వీడు తిప్పకపోతే తిరగదు, ఆపకపోతే ఆగదు. ఇది ఈ డ్రైవర్ చేతిలో. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కారు వెళ్తోంది, ముందు డ్రైవర్ తోలుతున్నాడు, వెనక సీట్లు ఓనర్ కూర్చొని ఉన్నాడు. 20 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. వెనక ఓనర్ కు తొందరగా పోవాలనిపిస్తుంది. అప్పుడు కారు స్పీడ్ పోవాలంటే ఎవరు చెప్పాలి? ఓనర్ చేతిలో ఉంటుంది. ఓనర్ తోలడు. ఓనర్ కాలు కింద ఎక్సలేటర్ లేదు, డ్రైవర్ కిందే ఉంది. కానీ డ్రైవర్ తన చేతిలో కారు ఉందని వెనక ఓనర్ చెప్పినా సరే స్లోగానే తోలిండి అనుకోండి, ఆ డ్రైవర్ ఉంటాడు, విండిగా అసలు ఇంకోటి పెడతాడు. అందుకని గవర్నమెంట్ లో ప్రధానమంత్రి ఉన్నా, ఏ జడ్జి ఉన్నా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. చట్టం ప్రకారం పోయే వాళ్ళు, పాటించే వాళ్ళు. కానీ వెనక ఓనర్ కూర్చొని ఏం చెప్తే అది చేయడం తప్ప ఇంకొక మార్గం లేని పరిస్థితి ఉంటాయి. భారతదేశంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నది ప్రధానమంత్రి లేకపోతే ఇంకొకడా, ఇట్లాంటివన్నీ పరిశీలించినప్పుడు ఇవంతా డ్రైవర్లు, వెనుకున్న ఓనర్లు. ఓనర్ ఎవరు? ఓనర్లు మన లెక్క ప్రకారం అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, వీళ్ళు అసలు ఓనర్లు. ఈ ఓనర్లకు కష్టం వస్తే కారు ఎటు తిప్పమంటాడు తిప్పాల్సిన వీడు. ఈ ఓనర్లకు కష్టం వస్తే కారు స్లో చేయమంటే స్లో చేయాలి, స్పీడ్ పోమంటే స్పీడ్ పోవాలి. బీపీసీ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు వెనుకున్న ఓనర్లందరూ రైట్ కి తిప్పన్నారు. ఈయన మనం మళ్ళాంటి ఫ్రెండ్స్ పెట్టుకున్నాను, లెఫ్ట్ కి తిప్పన్నాం. మన మార్కెట్ లెఫ్ట్ కి తిప్పాడు. ఏమైంది? మనం లెఫ్ట్ తిప్పమంటే తిప్పితే కుదరదు, వాడు వెనక ఓనర్ ఏం చెప్తాడో అది చేయాలి. అందుకని ఆ గవర్నమెంట్ ఇప్పుడు చెప్పారు కదా ఖన్నా గురించి. ఖన్నా చట్టం ఏం చెప్తోందో అది చెప్పాడు, కానీ అనుకున్న ఓనర్ ఏం చెప్పాడు? నువ్వు దిగిపోమన్నాడు. సీజేస్ కాదు, ఎమర్జెన్సీ 75 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ లాంటి కాలం వచ్చింది. ఇది ఒక పోలిక నడుస్తుంది. 75లో ఎమర్జెన్సీ వచ్చిన నాటి పరిస్థితులు అంటే, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ డ్రైవర్లు కనుక ఓనర్లు ఎవరు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఇవాళ మోడీ ఉన్నాడు డ్రైవర్ గా. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, దీని అనుకున్న ఓనర్లు ఎవరు, వాళ్ళు ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారు? సింపుల్ గా చెప్పుకోవాలంటే 75 కంటే ముందు అప్పుడు దాకా ఎదురు లేకుండా నడిచినటువంటి కాంగ్రెస్ రాజ్యం, కేంద్రంలో గాని రాష్ట్రాల్లో గాని, మొదటిసారిగా 67లో ఎదురు దెబ్బ మొదలైంది. దేశం మొత్తం కాంగ్రెస్ ఓడిపోవడం మొదలైంది. అనేక రాష్ట్రాలు 67లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ కు కష్టాలు మొదలైంది. 70 వచ్చేటప్పటికి ఇంకా తీవ్రమైన పరిస్థితులు వచ్చినాయి. ధరలు పెరిగినాయి విపరీతంగా. ప్రపంచవ్యాప్తంగా నీలివరల్ పాలసీస్ ప్రారంభం అవుతున్నాయి 70లో. విపరీతమైనటువంటి ఆయిల్ ధరలు పెరిగినాయి 73లో. వీటన్నింటి నుంచి, వ్యతిరేకతల నుంచి అధిగమించే దానికోసం, ఆ ప్రతిపక్ష పోరాటాలని తట్టుకునే దానికోసం ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు ఆనాటి వర్గానికి వచ్చింది. కుదరదు, మార్గం లేదని. ఇంటర్నల్ గా ఉన్న ప్రతిపక్షం ముఖ్యమైన పాత్ర వహించింది. మీకు కానీ గుర్తుంటే 71లో పశ్చిమ బెంగాల్లో సాగినటువంటి నిర్బంధం, 100 మంది కార్యకర్తలను గొడ్డలతో నరికేశారు, తుపాకులతో చక్రాలు చేశారు, రక్తపాతం జరిగింది, ఎన్నికలతో ఉత్తరం చేశారు. అట్లాంటి పరిస్థితులు. ఈ పరిస్థితి తట్టుకోవడానికి 74లో రైల్వే సమ్మె జరిగింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద సమ్మె అది. 20 లక్షల మంది రైల్వే కార్మికులు పాల్గొన్నారు. నార్త్ లో జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఉద్యమం, ధరల వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపక్షాన్ని అణిచివేయడం, ఈ అణిచివేయకుండా ఈ పెట్టుబడిదారుల లాభాలను రక్షించడం కానీ, ఈ పెట్టుబడిదారుల విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కానీ సాధ్యం కాని పరిస్థితుల్లో సాధారణ ప్రజాస్వామ్యం కుదరటం లేదు. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి, ఎలక్షన్ తీర్పు వ్యతిరేకంగా వస్తుంది, ఓడిపోయామని వస్తుంది. కాబట్టి దీన్ని నిలుపుకోవాలంటే ఎమర్జెన్సీని విధించాలని ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీని పేరు పెట్టలేదు, ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు రద్దు చేయలేదు, నాయకులందరినీ జైల్లో పెట్టలేదు. కానీ అంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడిదారుల ఇంట్రెస్ట్లు కేవలం భారతీయ పెట్టుబడిదారుల చేతుల్లో లేని కొత్త పరిస్థితి వాళ్ళ ఉంది. ఆనాడు ప్రపంచీకరణలో లేవు మనం. 75లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 90లో ప్రారంభమైంది ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే పెట్టుబడి
కేవలం భారతదేశ పెట్టుబడిగా లేదు, ప్రపంచ పెట్టుబడిగా ఉంది. ఇప్పుడు పెట్టుబడిదారులకు నష్టం అనేది కేవలం భారతీయ పెట్టుబడిదారులు కాదు, ప్రపంచ పెట్టుబడిదారులకు వచ్చే నష్టాన్ని ప్రధానంగా చూస్తారు. ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారులు ఏంటి, జపాన్ పెట్టుబడిదారులు ఏంటి, ఇండియా పెట్టుబడి విడివిడిగా ఉండదు. ఈ ఫైనాన్స్ పెట్టుబడి ఒకటినే ఉంది. దాని ప్రయోజనానికి నష్టం వస్తే ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తారు, లేదా మనుషుల్ని చంపేస్తారు, కోర్టుల్ని లొంగ తీసుకుంటారు, అసలు ఎన్నికలు లేకుండా చేస్తారు. అది కుదరకపోతే ఈ దేశం నుంచి ఆ పెట్టుబడి పారిపోతుంది, దేశాన్ని దివాలా తీస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఏ పాలకులైనా సరే ఆ ప్రపంచ పెట్టుబడి ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే పరిస్థితులు ఇప్పుడు కొత్తగా దాపురించినాయి. అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్న కానీ ఇంకొకటి కానీ జరుగుతుంది. వార్త వినాలంటే ప్రజలకు ప్రపంచ పెట్టుబడి మాట వినాలంటే వాళ్ళు చెప్పినట్టు ఆస్టెరిటీ అంటే పొదుపు చర్యలు తీసుకోవాలి, సబ్సిడీలు కట్ చేయాలి, సంక్షేమాలు బంద్ చేయాలి, రైతాంగానికి ఇచ్చే సౌకర్యాలు బంద్ చేయాలి, ఉద్యోగులను తగ్గించాలి, జీతాలు పెంచకూడదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండకూడదు, టెంపరీ ఉద్యోగాలు, రోజువారీ ఉద్యోగాలు, ఎన్ఎంఆర్లు, డైలీ వేజెస్ దీంతో నడిపించాలి. ఇవన్నీ కండిషన్స్. ఏ కండిషన్స్? ఎవరి కండిషన్స్ ఇది ఒక మన భారతదేశంలోనే పెట్టుబడిదారులు అదాని అంబానీ కాదు, మొత్తం ప్రపంచీకరణలో భాగంగా ఫైనాన్స్ పెట్టుబడి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క ఆదేశాలు ఇవన్నీ. వాటిని అమలు జరిపే పని అందరూ చేయాల్సిందే. మోడీ ఉన్నా చేయాలి, ఇంకొకటి ఉన్నా చేయాలి. అది చేస్తున్న పని. ఇప్పుడు దాన్ని అంటే వాళ్ళ అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంటే ఇక్కడే కాదు, మీరు అమెరికాలో చూడండి, జర్మనీలో చూడండి, ఫ్రాన్స్ లో చూడండి, ఎక్కడెక్కడ మితవాద శక్తులను అధికారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు అంటే ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని నాశనం చేసి ఏకపక్షంగా, నియంతృత్వంగా, దౌర్జన్యపూరితంగా పరిపాలన చేయటం అనేది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. మీరు గాజా మీద దాడులు చూసినా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినా, లేక ఇంకొక చోట యుద్ధం జరిగినా, ఇవన్నీ కూడా దాంట్లో జరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. వివరాల్లోకి పోవడానికి మనకు సమయం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశంలో ఆ పెట్టుబడి ప్రయోజనాలు ముందుకు సాగాలంటే కార్మికుల హక్కులు ఉండకూడదు. ఇప్పుడు జూలై 9వ తేదీన కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున సమ్మె జరగబోతోంది. మిగతా అందరం మనం మద్దతు ఇస్తున్నాం. ఏమిటి అందులో ముఖ్యమైన డిమాండ్? తరతరాలుగా మన తాత తండ్రులు సాధించుకున్న హక్కులన్నీ, పోరాడి సాధించుకున్న హక్కులన్నీ తీసేస్తున్నారు. 12 గంటలు లిమిట్ తీసేశారు, సమ్మె చేసే హక్కును తీసేశారు, బార్గెన్ చేసే హక్కు తీసేశారు, ఉద్యోగ భద్రత లేదు, సంక్షేమ పథకాలు లేవు, ఇంకే హక్కులు లేవు. వీటన్నిటి తీసేసి కోళ్లను పెట్టారు. ఆ కోళ్లు అమలు జరుగుతున్నాయి. ఎవరి కోసం వచ్చినాయి ఇవన్నీ? ఈ పెట్టుబడిదారుల కోసం వచ్చినాయి. ఆ పెట్టుబడిదారుల లాభాలను పెంచడం కోసం వచ్చినాయి. కాబట్టి ఆ రక్షణ కోసం వస్తున్న క్రమంలో ఈ నిర్బంధాలు ప్రయోగించకపోతే ప్రజలను అణిచి ఉంచడం సాధ్యం కావటం లేదు. కాబట్టి శ్రీధర్ గారు ముగింపులో చెప్పినట్టుగా, ప్రారంభంలో అదే చేసినట్టుగా, దీన్ని కోర్టు రక్షించలేదు. కోర్టు కొన్ని సందర్భాలు మంచి తీర్పులు ఇస్తుంది. మనం దాన్ని మెచ్చుకోవాలి, ఆహ్వానించాలి, ఉపయోగించుకోవాలి. ఒక ఎస్ఐ కూడా మంచి పనులు చేసాడు, ఒకడు ఉంటాడు, మంచిది, మనకు సంతోషం. కానీ మొత్తం పోలీస్ వ్యవస్థ ఏంటి చూడాలి, మొత్తం రాజ్యాంగ వ్యవస్థ ఎట్టుపోతుందని చూడాలి. కోర్టులు కొన్ని మంచి తీర్పులు ఇచ్చినా సరే కోర్టుల వ్యవస్థను కూడా ఎట్లా లొంగదీయడానికి, ఇప్పుడు ఆ కోర్టులను కూడా ఎట్లా ఒత్తిడి తీసుకొస్తానని చూడాలి. ప్రతిఘటిస్తుంది. ఇప్పుడు వరకు ఆ న్యాయ వ్యవస్థ చాలా ప్రతిఘటిస్తోంది, కానీ ఆ ప్రతిఘటన ఉంచదు, ప్రతిఘటించే వాళ్ళు మిగల్చరు. భవిష్యత్తులో ఇంకా వస్తుంది. మొత్తం లొంగ తీసుకుంటారు. మార్క్సిజం ఏం చెప్తోంది? రాజ్యం తన ఆధిపత్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రజాస్వామ్యం ఆటంకం కాకపోతే ప్రజాస్వామ్యాన్ని నెత్తిన పెట్టుకుంటుంది. ప్రజాస్వామ్య ప్రియులు మేమంతా చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా. లౌకికత్వం అడ్డం రాకపోతే తమ దోపిడీకి, తమ లాభాలకు లౌకికతత్వం అడ్డం లేకపోతే లౌకికతత్వం కూడా మాదే అని చెప్తారు. అంబేద్కర్ కూడా వాళ్ళకు ఉపయోగపడితే అంబేద్కర్ మావాడే అని చెప్తారు. బుద్ధుడు ఉపయోగపడితే బుద్ధుడు కూడా మావాడే అని చెప్తారు. ఉపయోగపడకపోతే వీళ్ళందరినీ చేసి నేలకేసి కొడతారు. ఎప్పుడైతే అవసరం తీరుతుందో నేలకేసి కొడతారు. ఇప్పుడు లౌకికతతో అడ్డం వస్తోంది. ముస్లిం వ్యతిరేకత పెంచుతున్నారు. పహల్గాంలో ఏం జరిగింది? నువ్వు ముస్లిమా హిందువా చూసి చంపారు. ఎందుకు? ఈ దేశంలో ముస్లిం హిందూ మధ్య ఘర్షణ పెంచాలని. వాడు ఉగ్రవాదం గురేదంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పేది కూడా అది. వాళ్ళు కూడా ఆ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ముస్లిం హిందూ గొడవలు రెచ్చగొడుతున్నారు. ఎందుకనంటే ఇస్తాన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఓటు సాధించలేరు, ఇవ్వలేరు. కాబట్టి తెస్తాన 80 లక్షల కోట్ల రూపాయల సోమని విదేశాలను తెచ్చి పంచి సాధించలేరు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. కానీ హిందూ ముస్లిం మధ్య గొడవ లేకపోతే ఆ ఉద్రేకంలోంచి హిందువులందరూ వాళ్ళు ఓట్లేస్తారు. ఇది ఉద్రేకాలు రెచ్చగొట్టే పని. ఇదే పని ఇక్కడ జరుగుతోంది. ఇదే పని అమెరికాలో జరిగింది, ట్రంప్ గెలవడానికి కారణం అది. ఇదే పని జర్మనీలో జరుగుతోంది. ఇదే పని ఇటలీలో జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ మితవాద శక్తులు ఒక పద్ధతి ప్రకారం వెనుకున్న ఓనర్లు డ్రైవర్లకు ఇస్తున్న ఆదేశాలన్నీ రైట్ కి తిప్పడం. ఇప్పుడు మొత్తం ప్రపంచం రైట్ కి తిరుగుతోంది, ఇండియా కూడా రైట్ కి తిరుగుతోంది. దీన్ని లెఫ్ట్ కి తిప్పే పని ఒక వ్యక్తి ఎవరు చేయలేరు. సార్ చెప్పినట్టుగా అంతిమంగా ప్రజలే నిర్ణేతలు, ప్రజల చైతన్యమే నిర్ణేత. అది ముందుకు వస్తే మొత్తం అది జరగాలి. వ్యక్తిగత విషయం కూడా చెప్పారు. నాకు అది చిన్నప్పుడు గుర్తొచ్చి నేను కూడా ఒకటి చెప్పి ముగిస్తాను. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు నేనేం చేశాను? ఆయనలాగా నాకు అప్పుడు 21 సంవత్సరాలు. ఖమ్మం ఆఫీస్ లో ఉన్నాను. పొద్దున్నే అంటే ఊళ్ళో పోయే పరిస్థితులు, గొడవలు నడుస్తున్నాయి. అప్పటికి నా మీద 50 కోర్టు కేసులు ఉన్నాయి. పొద్దున్నే పేపర్ చదవడం అలవాటు. ప్రజాశక్తి వచ్చింది. ఎమర్జెన్సీకి నిరసనగా ఎడిటోరియల్ అంతా ఆ కాలం నేనేం చేశానంటే ఆ ఖాళీలో ఎమర్జెన్సీ నర్స్ ఇస్తూ ఎడిటోరియల్ రాసి అదే రోజు ఫస్ట్ రాత అదే నాది 27 వయసులో.
ఆ ఎడిటోరియల్ రాసిన తర్వాత ఎమర్జెన్సీ గురించి నాకు తెలిసిన దానంతో నిరసిస్తూ రాసిన తర్వాత ఆ రోజు ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ ఆ పేపర్ చదివి కలం రాస్తూ ఉంది ఎడిటోరియల్, ఇది రాయటం ఎవరు రాశారు, నేను రాశాను. ఎమర్జెన్సీ బాధలు మర్చిపోతున్నారు వాళ్ళు, దాని ప్రమాదం మర్చిపోతున్నారు. కమ్యూనిటీ గా చాలా బాగా రాసి నన్ను ప్రశంసిస్తున్నారు. అది నాకు బాగా గుర్తుంది. ఇది 75లో 78లో హోల్ టైం అయ్యాం. ఆ రకంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని కొన్ని ఘటనలు చిరస్థాయిగా ఉంటాయి. వీటిని ఆ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి, ప్రజల్లో ఇంకా విస్తృతంగా తీసుకుపోవడానికి మనం పూనుకోవడమే ఆ ఎమర్జెన్సీని తలుచుకోవడంలో గానీ, దాని ప్రమాదాలను అంచనా ఇప్పుడు ఉన్న పరిస్థితిని పోల్చుకోవటంలో గానీ ఉన్న పరమార్థం. అది నెరవేరడానికి మనం అందరం పూనుకుందాం.